హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి. అంటే సాధారణంగా మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడో మొదలయ్యి ఇంకా కొనసాగుతున్న పనుల గురించి కూడా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటంటే ఒక పని అనేది గతంలో స్టార్ట్ అయి ఉంటుంది, బట్ ఎండ్ అయి ఉండదు, కానీ కంటిన్యూగా ప్రోగ్రెస్లో ఉంటుంది అనమాట, కంటిన్యూగా జరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటి వాటి గురించి ఈరోజు క్లాస్లో మనం చర్చించుకోబోతున్నాం. ఓకేనా? అందుకోసం మనం వాడేటటువంటి టెన్స్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఒక పని లేదంటే ఒక యాక్షన్, ఏదైనా ఒక వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది? మనకు పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అయి ఉంటుంది, కానీ అది ఇంకా జరుగుతూ ఉంటుంది. అంటే దట్ యాక్షన్ ఈజ్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్, దట్ మీన్స్ నాట్ ఎట్ ఫినిష్డ్. టు ఎక్స్ప్రెస్ ద యాక్షన్స్ దోస్ ఆర్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. కాబట్టి ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి. ఇక్కడ కంటిన్యూస్ అంటే అర్థం ఏంటంటే ఆ పని ఇంకా జరుగుతూ ఉంది, దట్ యాక్షన్ ఈజ్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ అంటే ఏంటంటే ఆ పని ఇంకా జరుగుతూ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. మరి మనం ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతున్నాం కదా, మరి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఎప్పుడెప్పుడు వాడాలో మళ్ళీ ఒక్కసారి మనం తెలుసుకుందాం. The present perfect continuous tense can be used to express the action that began in the past and still in progress. That means still going. అంటే ఏదైనా ఒక పని గతంలో అనేది స్టార్ట్ అయ్యి ఉంటుంది, ప్లస్ ఆ పని ఇంకా ఆగిపోకుండా జరుగుతూ ఉంటుంది. అలాంటి పనుల కోసం మనము అలాంటి పనులను చెప్పేదానికోసం మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడడం జరుగుతూ ఉంటుంది. The present perfect continuous tense can be used to express the action that began in the past and is still in progress. మరి ఈ టెన్స్ని మనం వాడాలంటే ఎలాంటి కీవర్డ్స్ని యూజ్ చేసుకోవాలి? ఆల్రెడీ మనం గతంలో చర్చించుకున్నాం అనమాట. సింపుల్ ప్రజెంట్ టెన్స్ను వాడితే మనం అందులో ఏం వాడుతూ ఉంటాం? బీ ఫార్మ్స్గా యామ్ను, ఈజ్ను, ఆర్ను. అంటే ఎటువంటి వర్బ్ లేకుండా వాడాలంటే ఐఎమ్ ఏ లెక్చరర్, ఐఎమ్ ఏ ఎంప్లాయర్, ఈ రకంగా హీఈజ్ డాక్టర్, హీఈజ్ ఏ లాయర్. అంటే అక్కడ ఏంటంటే బీ ఫార్మ్స్ను వాడామన్నమాట, ఈజ్, యామ్, ఆర్లను. లేదంటే V1 వాడతాం, అంటే వర్బ్స్ ఉన్నప్పుడు హీ వాచెస్, షీ సింగ్స్, హీ డాన్సెస్, ఐ రైట్, ఈ రకంగా ఉన్నప్పుడు V1ను వాడతాం, అంటే ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని వాడుతూ ఉంటాం. మరి సింపుల్ పాస్ట్లో వాడేటప్పుడు ఎలాంటి కీవర్డ్స్ని వాడతాం? వాస్, వర్ లను బీ ఫార్మ్స్గా మనం వాడడం జరుగుతుంది. హీ వాజ్ ఏ లెక్చరర్, హీ వాజ్ ఏ స్టూడెంట్, ఈ రకంగా వాజ్ అనే దాన్ని వాడతాం. మరి వర్బ్స్ ఉన్నప్పుడు V2ను, అంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ ద వర్బ్ను వాడతాం. హీ రోట్ ఏ లెటర్, షీ రోట్ ఏ లెటర్, హీ వాచ్డ్, షీ వాచ్డ్, ఈ రకంగా V2ను వాడుతూ ఉంటాం. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం వాడేటువంటి కీవర్డ్స్ వచ్చేసి హ్యావ్ లను వాడుతూ ఉంటాం, లేదంటే హ్యాజ్లను వాడుతూ ఉంటాం బేస్డ్ ఆన్ సబ్జెక్ట్. అదే రకంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏం వాడతామంటే కీవర్డ్స్ను హ్యావ్, హ్యాస్ మరియు బీన్ కూడా కంపల్సరీగా వాడుతాం. హ్యావ్, హ్యాస్, బీన్. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటి? ఇక్కడ V4గా చెప్పుకుంటాం, దాన్ని ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కూడా అంటూ ఉంటాం అనమాట. ఉదాహరణ తీసుకుంటే మనము ఐ, వి, యు, దేలకు హ్యావ్ బీన్ వాడుతూ ఉంటాం. హీ, షీ, ఇట్లను సబ్జెక్టులుగా తీసుకుంటే కనుక దానికి హ్యాస్ బీన్ వాడుతూ ఉంటాం. అంటే మనం సింటాక్స్ గమనిస్తే ఐ, వి, యు, దే, ఈ నాలుగింట్లో ఏ ఒక్కటి మనకు సింటాక్స్ సబ్జెక్టుగా వచ్చినప్పుడు హ్యావ్ బీన్ అన్న కీవర్డ్ను వాడతాం. దాంతోపాటుగా ప్రజెంట్ పార్టిసిపుల్ నథింగ్ బట్ V4 లేదంటే ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను కంపల్సరీగా వాడతామన్నమాట. అంటే ఇంగ్ ఫార్మ్ అన్న కంటిన్యూస్ టెన్స్ను మనం రిప్రజెంటేషన్ చేసుకోవాలంటే కంపల్సరీగా V4నే, అంటే నథింగ్ బట్ ప్రజెంట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వర్బ్ను కంపల్సరీగా మనము వాడటం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా హీ, షీ, ఇట్, ఈ మూడింట్లో ఏ ఒక్కటి మనకు సబ్జెక్టుగా వచ్చినా కూడా మనం హ్యాస్ బీన్ను వాడడం జరుగుతూ ఉంటుంది. మరి ఉదాహరణలు గమనిస్తే వీ హ్యావ్ బీన్ లెర్నింగ్, అంటే మేము నేర్చుకుంటూ ఉన్నాం. షీ హ్యాస్ బీన్ వర్కింగ్, ఆవిడ పని చేస్తూ ఉన్నది. అంటే పని చేయడం అనేది ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది, మనం ఇప్పుడు మాట్లాడే మూమెంట్కి ఏంటంటే ఆ పని చేస్తూ ఉండడం అనేది ఇంకా కొనసాగుతూ ఉంటుందన్నమాట. అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే షీ హ్యాస్ బీన్ వర్కింగ్ అంటే ఏంటి? చూడండి, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ను ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు వాడతామంటే ద యాక్షన్ దట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ వైల్ వీఆర్ టాకింగ్. మనం ఇప్పుడైతే ఏదైతే మాట్లాడుతున్నాం, అంటే అట్ ద మూమెంట్కి మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో ఆ మూమెంట్కి ఏదైనా పని జరుగుతూ ఉంది, అంటే ఆ మూమెంట్కి ఏదైనా పని జరుగుతూ ఉంది, అప్పుడు మనం ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి? షీ ఈజ్ వర్కింగ్, ఆమె పని చేస్తూ ఉన్నది.
సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ వర్కింగ్. నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ఇప్పుడు పని చేస్తున్నాను. డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ వర్కింగ్ హియర్ నౌ. నన్ను డిస్టర్బ్ చేయొద్దండి, నేను ఇక్కడ ప్రస్తుతానికి పని చేస్తూ ఉన్నాను. అంటే ఏంటంటే నేను ఇప్పుడు పని చేస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అర్థం. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఏంటంటే అది ప్రజెంట్ కంటిన్యూస్, ఏంటంటే ఆ మూమెంట్కి జరిగేటువంటి పని గురించి. సపోజ్ ఈ మూమెంట్కి మనం మాట్లాడుతున్నప్పుడు బయట వర్షం పడుతూ ఉంది, నేనేం చెప్పొచ్చు? ఇట్ ఈస్ రైనింగ్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ రైనింగ్ నో అంటే ఇప్పుడు వర్షం పడుతూ ఉంది. అలా కాకుండా ఈ వర్షం పడడం అనేది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పడుతూనే ఉంది అనుకుందాం. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే మూమెంట్కు వర్షం పడుతూ ఉంది. ఈ పడే వర్షం అనేది మార్నింగ్ నుంచి పడుతూ ఉంది. అలాంటప్పుడు అంటే ఎంత కాలం నుంచి ఈ వర్షం పడుతూ ఉంది, హౌ లాంగ్, ఎంత కాలం నుంచి ఈ వర్షం పడుతూ ఉంది అని మనం తెలుసుకోవాలనుకుంటే అలాంటి దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడచ్చు. ఏ రకంగా? ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. మార్నింగ్ నుంచి అంటే ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది, వర్షం కురుస్తూనే ఉంది మార్నింగ్ నుంచి. అంటే వర్షం కురవడం అన్నది స్టార్ట్ అయిపోయింది, కానీ ఇంకా ఆగలేదు. ఎప్పటి నుంచి ఆగలేదు? మార్నింగ్ నుంచి. కాబట్టి మనం ఏంటంటే ఏదైనా ఒక పని స్టార్ట్ అయింది, అది ఇంకా కంటిన్యూగా జరుగుతూ ఉంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం. ఏదైనా పని ఇప్పుడు మాత్రమే జరుగుతుంది, అలాంటప్పుడు ఏంటంటే మనము ప్రజెంట్ కంటిన్యూస్. సపోజ్ మనం తింటూ ఉంటాం, అది మార్నింగ్ నుంచి తింటూ ఉంటాం కదా, 2 ఏళ్ళ నుంచి కంటిన్యూగా తినడం అనేది జరగదు కదా. ఆ తినడం అనేది ఈ మూమెంట్కి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఐఎమ్ ఈటింగ్ నో, హీఈస్ ఈటింగ్ నో, షీ ఈజ్ ఈటింగ్ అంటే మనం ఏమర్థం చేసుకోవచ్చు? ఓహో, ఆమె ఇప్పుడు తింటూ ఉన్నదా, అతను ఇప్పుడు తింటూ ఉన్నాడు, ఈ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ సిన్స్ మార్నింగ్, అసలు ఇది ఉద్దేశమే తప్ప అనమాట. అంటే ఈ రకంగా మనం ఎప్పుడు యూజ్ చేయం. మార్నింగ్ నుంచి కంటిన్యూగా తింటూ ఉంటే వాడు పోతాడు అనమాట పైకి. కాబట్టి మనం ఏంటంటే వాడాల్సిన సందర్భాలు ఏ రకంగా ఉన్నాయి, ఎంత కాలం నుంచి మనం ఆ పని కంటిన్యూగా చేస్తున్నాము, లేదంటే ఎంత కాలం నుంచి ఆ పని జరుగుతూ ఉన్నది అని చెప్పాలనుకున్నప్పుడు ఎంత కాలం, చూడండి స్ట్రెస్ చేస్తున్నాను, హౌ లాంగ్ అనే దాన్ని మనం ఎంత టైం నుంచి ఆ పనిని మనం జరుగుతుందో మనం చెప్పాలనుకున్నప్పుడు దాని గురించి మనం ఇంకా వివరంగా ఎంత కాలం పాటుగా ఈ పని కొనసాగుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడచ్చు అనమాట. అదే రకంగా ఇక్కడ కీవర్డ్స్, ఇంకా ఏ కీవర్డ్స్ వాడతాం అంటే సిన్స్ మరియు ఫర్ అనే కీవర్డ్స్ని వాడతాం. ఎందుకు ఈ సిన్స్ను, ఈ ఫర్ని వాడాలి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో? ఎందుకోసం వాడాలి? ఇందాక చెప్పాను, హౌ లాంగ్, ఎంతసేపటి నుంచి ఆ పని జరుగుతూ ఉంది, ఎంతసేపటి నుంచి ఆ పని జరుగుతూ ఉంది. అలాంటప్పుడు మనం సిన్స్ను ఫర్ని యూజ్ చేస్తాం. చూడండి ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఒకసారి. వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ మార్చ్ నుంచి మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాం. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఇంకా ఆగలేదన్నమాట, అంటే అయిపోలేదు, ఆ పని కొనసాగుతూనే ఉంది. అంటే ఏంటంటే మేము ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేసాం. ఎప్పట్లో స్టార్ట్ చేసాం? మార్చ్లో స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఏమన్నా ఆగిందా? ఆగలేదు కదా. ఇంకా వర్క్ అనేది అంటే నథింగ్ బట్ లెర్నింగ్ అనే ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి మనం ఏం చెప్తామంటే వీ ఎక్స్ప్రెస్ దట్ టెన్స్ ఆర్ దట్ యాక్షన్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వీ యూజ్ సబ్జెక్ట్ హియర్ వీ అన్న సబ్జెక్ట్ని వాడాం. వీ అన్న దాన్ని వాడినప్పుడు కంపల్సరీగా మనం దేన్ని వాడతాము? హ్యావ్ బీన్ వాడతాం. వీ అన్నప్పుడు దేన్ని వాడతాం మనం? హ్యావ్ బీన్. ఎస్, వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ మార్చ్ నుంచి మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాం. అదే రకంగా ఇంకొక ఉదాహరణ చూద్దామా? హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ మార్నింగ్. అతను నీ కోసం మార్నింగ్ నుంచి అంటే ఉదయం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంటే ఎంత కాలం పాటు అతను వెయిట్ చేస్తున్నాడు అంటే మార్నింగ్ నుంచి, ఎంత కాలం నుంచి, యాక్చువల్గా ఎంత కాలం నుంచి, పీరియడ్ ఆఫ్ టైంను మనకు పాయింట్ ఆఫ్ టైంను ఇంక్లూడ్ చేసుకోవాలో చెప్పాలనుకుంటే సిన్స్. పీరియడ్ ఆఫ్ టైంను అంటే ఎంత కాలం పాటుగా అనేదాన్ని మనం పీరియడ్ ఆఫ్ టైంను చెప్పుకోవాలంటే ఫర్ అనే పదాన్ని వాడడం జరుగుతూ ఉంది. ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్ మై మొబైల్ ఫర్ 2 hours. అంటే ఎంత కాలం పాటుగా నేను వెతుకుతున్నాను మొబైల్ను? 2 hours నుంచి వెతుకుతున్నాను, కానీ నాకు ఇంతవరకు అది కనపడట్లేదు. అది ఒకవేళ అది కనుక కనపడి ఉంటే కనుక నేను సర్చింగ్ అనేది ఎప్పుడో ఆపేసి ఉండేవాడిని. ఇక్కడ ఏంటంటే ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ మై మొబైల్ ఫర్ 2 hours. 2 గంటల పాటుగా నేను వెతుకుతూనే ఉన్నానని అర్థం. అంటే ఇంకా అది ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది, నేను వెతకడం అనేది కూడా జరుగుతుంది. ఎప్పటి నుంచి? 2 గంటల నుంచి వెతుకుతూనే ఉన్నాను. ఓకే, దే హ్యావ్ బీన్ కన్స్ట్రక్టింగ్ దిస్ బిల్డింగ్ ఫర్ 3 years. వాళ్ళు ఈ బిల్డింగ్ను 3 ఏళ్ల పాటుగా కడుతూనే ఉన్నారు. అంటే 3 సంవత్సరాలు వాళ్ళు ఇప్పటికంటే ఈ మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ మూమెంట్ వరకు ఎంత టైం అయింది వాళ్ళు కట్టడం అనేది జరుగుతూ ఉండడం, ఆ పని 3 ఏళ్ళు అయిందనమాట. అంటే 3 ఏళ్ల నుంచి కడుతూనే ఉన్నారు, 3 ఏళ్ల పాటుగా కడుతూనే ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనం ఈ మూమెంట్కి మాట్లాడే టైం వచ్చేసి 2020 అంటే 2020. 3 ఏళ్ల పాటుగా అంటే మనం సిన్స్ని యూజ్ చేసుకొని ఇదే
సెంటెన్స్ను కన్స్ట్రక్ట్ చేయాలంటే 2020 అంటే 3 years బ్యాక్ అంటే ఏమవుతుంది మనకు 2017 అవుతుంది. అంటే నేను సిన్స్ని బేస్ చేసుకొని చెప్పాలంటే దే హ్యావ్ బీన్ కన్స్ట్రక్టింగ్ దిస్ బిల్డింగ్ సిన్స్ 2017 ఈ రకంగా చెప్తే సరిపోతుంది. మీకు అర్థమవుతుంది అనుకున్నాను. సిన్స్ అంటే ఏ టైం నుంచి, నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ టైం. ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం, ఎంత కాలం పాటుగా, ఎంత కాలం నుంచి అంటే సిన్స్, ఎంత కాలం పాటుగా అంటే ఫర్. చూడండి, సిన్స్ ఈజ్ యూజ్డ్ విత్ ఎ పాయింట్ ఆఫ్ టైం అంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి మనకు సిన్స్ 9 o'clock మార్నింగ్ 9 నుంచి, లేదంటే ఈవినింగ్ నైట్తో, ఇక్కడ నేను ఏఎం పిఎం మెన్షన్ చేయలేదు కాబట్టి సిన్స్ 9 o'clock అంటే 9 గంటల నుంచి. సిన్స్ లాస్ట్ మంత్ నుంచి, పోయిన నెల నుంచి అని. సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుంచి. మరి ఈవినింగ్ నుంచి అంటే చెప్పాలంటే మనం ఏం చెప్పాలి? ఎస్, సిన్స్ ఈవినింగ్. రాత్రి నుంచి అంటే లాస్ట్ నైట్ నుంచి, అంటే నిన్న జరిగినటువంటి నిన్న రాత్రి నుంచి అంటే సిన్స్ లాస్ట్ నైట్. ఎస్. ఇప్పుడు మరి అంటే ఎప్పటి నుంచి అని చెప్పాలంటే సిన్స్ను. ఫర్ ఈజ్ యూజ్డ్ విత్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎంత కాలం పాటుగా అని చెప్పాం కదా. పీరియడ్ ఆఫ్ టైం అంటే నథింగ్ బట్ డ్యూరేషన్ ఆఫ్ టైం. మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ఎంత కాలం పాటుగా అనేదాన్ని మనం చెప్పుకోవాలంటే ఫర్ అనే పదాన్ని యూజ్ చేస్తాం. ఫర్ 4 hours 4 గంటల పాటుగా. ఫర్ ఎ లాంగ్ టైం చాలా కాలం పాటుగా. ఫర్ ఎ వీక్ 1 వారం పాటుగా. ఈ రకంగా మనము సిన్స్ను, ఫర్ను ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడచ్చు. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా నెగటివ్స్ ఉంటాయి, ఇంటరాగేటివ్స్ ఉంటాయి. నెగటివ్ అంటే ఏంటి? లేదు, కాదు అని చెప్పడం, నాట్ని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్, నేను పని చేస్తూ ఉండలేదే. హీ హ్యాస్ నాట్ బీన్ వాచింగ్ ద మూవీస్, అతను సినిమాలు చూస్తూ ఉండలేదు కదా. అంటే అతను సినిమాలు చూస్తూ లేడు. ఈ రకంగా సినిమాలు చూస్తూ ఉండలేదు అంటే నథింగ్ బట్ ఏంటంటే హీఈస్ నాట్ వాచింగ్ మూవీస్ అంటే ఏంటంటే అతను సినిమాలు చూడడం లేదు ఇప్పుడు అని అర్థం. హీ హ్యాస్ నాట్ బీన్ వాచింగ్ ద మూవీస్. ఇప్పుడు మనం నేను చెప్పినది ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హీ ఈజ్ నాట్ వాచింగ్ మూవీస్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. హీఈస్ నాట్ వాచింగ్ మూవీస్ అంటే అర్థం ఏంటంటే అతను సినిమాలు చూడడం లేదు. ఓహో, ఇప్పుడు వాడు సినిమాలు చూడట్లేదు అంటే ఈ మూమెంట్కి, మనం మాట్లాడే మూమెంట్కు కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా హీ హ్యాస్ నాట్ బీన్ వాచింగ్ ద మూవీస్ అంటే ఏంటంటే అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు వాడు చాలా టైం నుంచి, లేదంటే చాలా కాలం పాటు నుంచి వాడు సినిమాలు చూడడం లేదని అర్థం చేసుకోవచ్చు. ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ సిన్స్ లాక్డౌన్ నుంచి నేను పని చేయడం, ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ సిన్స్ లాక్డౌన్ అంటే లాక్డౌన్ నుంచి నేను ఏ పని చేయట్లేదని అర్థం. అంటే నేను ఇప్పుడు పని చేయట్లేదు, లాక్డౌన్ నుంచి. అంటే లాక్డౌన్ మనకి ఎక్కడ స్టార్ట్ అయింది? ఇండియాలో దాదాపుగా April 1st నుంచి అనుకుందాం. April 1st నుంచి అంటే గత 4-5 నెలల నుంచి మనం అసలు ఏ పని చేయలేదని అర్థం. ఇంటరాగేటివ్ అంటే ఏంటి? క్వశ్చన్. హ్యావ్ ఐ బీన్ వర్కింగ్, నేను పని చేస్తూ ఉన్నానా? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ కంప్యూటర్ కోర్స్. కంప్యూటర్ కోర్స్ మీరు నేర్చుకుంటున్నారు కదా, అది చాలా కాలం పాటుగా మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి క్వశ్చన్ ఏ రకంగా అడగచ్చు అవతల వ్యక్తి? ఎంత కాలం పాటుగా మీరు కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటూ ఉన్నారు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ కంప్యూటర్ కోర్స్. ఒకవేళ మన సమాధానం వచ్చేసి 2 నెలల నుంచి, లేదంటే 2 నెలల పాటుగా మనం నేర్చుకుంటున్నామంటే ఫర్ని యూజ్ చేసుకొని చెప్పాలంటే ఎస్, ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ కంప్యూటర్ కోర్స్ ఫర్ 2 months అంటే 2 నెలల పాటుగా నేను కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్నాను. అలా కాకుండా నేను మార్చ్ నుంచి, జూలై నుంచి, అక్టోబర్ నుంచి అని చెప్పాలనుకుంటే ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ కంప్యూటర్ కోర్స్ సిన్స్ మార్చ్ అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ టైంను మెన్షన్ చేసుకునే దానికి సిన్స్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ దిస్ ప్రాబ్లమ్. ఎంతసేపటి నుంచి మీరు ఈ ప్రాబ్లం చేస్తున్నారు అని. అంటే ఒక ప్రాబ్లం కోసం ఏదో తలలు పట్టుకొని కూర్చుంటారు, ఒక ప్రాబ్లమ్ను సొల్యూషన్ చేసేదానికి, కనుక్కునేదానికి తలలు పట్టుకొని కూర్చుంటారు. అంటే అవతల పర్సన్కి అర్థమవుతుంది, ఓహో వీళ్ళు చాలాసేపటి నుంచి ప్రాబ్లం చేస్తున్నారు కానీ వాళ్ళకి రావట్లేదు, ఆన్సర్ రావట్లేదు, సొల్యూషన్ దొరకట్లేదు. అలాంటప్పుడు అతను ఏమడుగుతాడు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ దిస్ ప్రాబ్లమ్ అని అడుగుతాడు అనమాట. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ స్టడీయింగ్ ఇన్ దిస్ స్కూల్. ఆమె ఎంత కాలం పాటుగా అంటే ఎన్నేళ్ల పాటుగా, ఇక్కడ ఎంత కాలం పాటుగా లేదంటే ఎన్నేళ్ల పాటుగా, హౌ లాంగ్ అనేది దాన్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. ఎంతకాలం పాటుగా ఆమె స్కూల్లో విద్యను అభ్యసిస్తూ ఉన్నది అని. హౌ లాంగ్ హ్యావ్ ద బీన్ వర్కింగ్ దేర్. వాళ్ళు ఎన్నేళ్ల పాటుగా లేదంటే ఎంతకాలం పాటుగా. హౌ లాంగ్ అంటే ఏంటంటే వాళ్ళు అక్కడ ఎన్నేళ్ల పాటుగా పనిచేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. మరి కొన్ని ఎక్సర్సైజ్ చూద్దామా? ఇక్కడ మన చెప్పినటువంటి బ్లాంక్స్లో మీరు సిన్స్ను యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫర్ అప్రోప్రియేట్ కీవర్డ్స్ని యూజ్ చేసుకోండి.
చూడండి ఫస్ట్ది ఐ యూజ్ దిస్ ల్యాప్టాప్ 3 years. ఇక్కడ 3 years అంటే ఏంటి మనకు డ్యూరేషన్ ఆఫ్ టైం, నథింగ్ బట్ పీరియడ్ ఆఫ్ టైంను మెన్షన్ చేశాను. ఇక్కడ ఏ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడుతున్నాం. అంటే సింటాక్స్ అనేది సెంటెన్స్ అనేది ఏ రకంగా బేస్ అవుతుంది? ఐ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది కదా, బీన్ వస్తుంది కదా. ఎస్, ఐ హ్యావ్ బీన్. యూజ్కి మనకు V4 ఏమొస్తుంది? యూజింగ్. అంటే ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ ల్యాప్టాప్ 3 years అన్నాం. డ్యూరేషన్ ఆఫ్ టైం అన్నప్పుడు ఏం వాడాలి మనం? ఫర్ వాడాలా, సిన్స్ వాడాలా? ఫర్ వాడాలి. అంటే ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ ల్యాప్టాప్ ఫర్ 3 years. 3 ఏళ్ల పాటుగా నేను ల్యాప్టాప్ని యూజ్ చేస్తూ ఉన్నాను. మై మొబైల్ నాట్ వర్క్ ఉంది అంటే ఇక్కడ ఏంటి? నెగటివ్. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకటో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐఎమ్ యూజింగ్ దిస్ ల్యాప్టాప్ ఫర్ 3 years. ఈ రకంగా నేను చెప్పకూడదు, ఇది తప్పు అవుతుంది అనమాట. ఎందుకంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నేను వాడుతున్నప్పుడు ఫర్ 3 years, సిన్స్ 1982 ఈ రకంగా చెప్పకూడదు. ఎందుకంటే ఐ యామ్ యూజింగ్ దిస్ ల్యాప్టాప్ ఫర్ 3 years అంటే ఇక్కడ ఏంటి? ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ ల్యాప్టాప్ని యూజ్ చేస్తున్నాను, నా ఉద్దేశం అది. అంతేగాని 3 ఏళ్ల పాటుగా నేను యూజ్ చేస్తూనే ఉన్నాను అన్నప్పుడు కంపల్సరీగా 3 ఏళ్ల క్రితమే యూజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన రూల్ ప్రకారం, మన సింటాక్స్ ప్రకారం, మన జనరల్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏముంది? గతంలో ఒక పని స్టార్ట్ అయింది, అది కొనసాగుతూ ఉందంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్నే వాడాలి. అంతేగాని ప్రజెంట్ చేసే పని కోసం మనము వాడాల్సింది ఏంటంటే, ప్రజెంట్ చేస్తున్న పని కోసం వాడాల్సినది ప్రజెంట్ కంటిన్యూస్. గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి ఇంకా కొనసాగుతూ ఉంది. ఏంటి? ల్యాప్టాప్ను యూజ్ చేయడం స్టార్ట్ అయింది, కానీ అది ఇంకా యూజ్ చేస్తూ ఉన్నాను. ఎన్నేళ్ల పాటుగా యూజ్ చేస్తున్నాను? ఇక్కడ టైంను మెన్షన్ చేస్తున్నాను కదా, ఎన్నేళ్ల పాటుగా లేదంటే ఎప్పటి నుంచి అనే టైంను మెన్షన్ చేసినప్పుడు కంపల్సరిగా టైం మెన్షన్ చేస్తున్నామంటే యూజ్ చేయడం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. కానీ ఆ యూజ్ చేయడం అనేది కొనసాగుతూ ఉంది. ఆ కొనసాగుతూ ఉంది స్టార్ట్ అయిన దానికోసం మాత్రమే ఇక్కడ మనం సిన్స్ను ఫర్లను యూజ్ చేస్తాం. అంటే ఎంత కాలం నుంచి లేదంటే ఎంత కాలం పాటుగా. మళ్ళీ చెప్తున్నాను, పదే చెప్తున్నాను, ఎంత కాలం నుంచి సిన్స్, ఎంత కాలం పాటుగా ఫర్, ఈ రెండు దానిని యూజ్ చేస్తాం కదా. అంటే ఏంటంటే వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ, డ్యూరేషన్ కూడా మనం చెప్తున్నాం, లేదంటే పీరియడ్ ఆఫ్ టైం కూడా చెప్తున్నాం. అంటే వర్క్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది కానీ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇలాంటి దానికోసం మనం వాడాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్నే వాడాలి. చూడండి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎన్నో సెంటెన్స్ కరెక్షన్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఒక సెంటెన్స్ ఈ రకంగా ఉంది, ఒక పారాగ్రాఫ్లో ఈ సెంటెన్స్ ఈ రకంగా ఉంది, తప్ప రైటా, ఎస్ ఆర్ నో అని చెప్పాలనుకున్నప్పుడు మనకు ఆప్షన్స్ ఈ రకంగా ఇచ్చి ఉంటారు అనమాట. ఐఎమ్ యూజింగ్ దిస్ ల్యాప్టాప్ ఫర్ 3 years. రెండవది ఏంటంటే ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ ల్యాప్టాప్ ఫర్ 3 years. ఈ రెండింటిలో ఏది కరెక్ట్, ఏది తప్పు? ఎస్, కరెక్ట్ ఏంటి? ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ ల్యాప్టాప్ ఫర్ 3 years, ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. అంతేగాని ఐఎమ్ యూజింగ్ దిస్ ల్యాప్టాప్ ఫర్ 3 years ఈ రకంగా చెప్పకూడదు. అంటే కంపల్సరీగా ఇక్కడ హ్యావ్ బీన్ యూజింగ్ కంపల్సరీగా వాడాలి వెన్ వీ మెన్షన్ ద టైమ్ ఆర్ డ్యూరేషన్ ఆఫ్ ద టైమ్. నెక్స్ట్ మై మొబైల్ నాట్ వర్క్ అని ఇచ్చాం అనమాట. ఇక్కడ 2 పదాలు ఇచ్చాం. వర్బ్ ఏంటంటే వర్క్, అందులో ఉన్నటువంటి ఇంకొక వర్డ్ ఏముంది మనకు? నాట్ అనేది. అంటే ఇది నెగిటివ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సపోజ్ ఎవరైనా అడిగారు, ఎందుకు నీకు ఫోన్ చేస్తున్నా కూడా తగలట్లేదు, వై యువర్ ఫోన్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ ఫర్ మై కాల్స్, నా కాల్స్కి నీ ఫోన్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? ఒకవేళ అది ఆ ఫోన్ కనుక నిన్నటి నుంచి పనిచేయడం లేదనుకుంటే మై మొబైల్ హ్యాజ్ రావాలా, హ్యావ్ వాడాలా? ఎస్, మై మొబైల్ అంటే ఏంటది? థర్డ్ పర్సన్ సింగులర్ కదా, కాబట్టి హ్యాజే వాడాలి. మై మొబైల్ హ్యాస్ నాట్ బీన్ వర్కింగ్ సిన్స్ ఎస్టర్డే. ఎస్, ఫర్ ఎస్టర్డే అనకూడదు అనమాట. ఇక్కడ ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం మనం మెన్షన్ చేయాలి కాబట్టి సిన్స్ ఎస్టర్డే నుంచి, నిన్నటి నుంచి నా మొబైల్ పని చేయడం లేదు అని చెప్పడం అనమాట. నెక్స్ట్ శ్రీను సఫర్ ఫ్రమ్ ఫీవర్ లాస్ట్ మండే నుంచి, అంటే ఇక్కడ కూడా చూడండి నుంచి అని చెప్పాం కదా. లాస్ట్ మండే అంటే కంపల్సరీగా ఏం వాడాలి? ఫర్ వాడాలా, సిన్స్ వాడాలా? ఎస్, సిన్స్ వాడాలి. సీను ఏం చేస్తున్నాడంటే ఫీవర్లో బాధపడుతున్నాడు అనమాట. ఎప్పటి నుంచి? పోయిన సోమవారం నుంచి. శ్రీను థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి శ్రీను హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ లాస్ట్ మండే. నెక్స్ట్ షీ స్టడీ ఫర్ 4 hours. చూడండి ఫర్ 4 hours, 4 గంటల పాటుగా చదువుతూనే ఉంది. ఎస్, కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? షీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఫర్ 4 hours. ఓకేనా? ఈ రకంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను మనకు కావాల్సినటువంటి సందర్భాలలో మనం వాడచ్చు.